హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ హోమ్ వ్లాగ్స్. ఈరోజు అండి హెల్తీగా, టేస్టీగా, హైజీనిక్గా ఉండే నూడిల్స్ అనేవి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం. ఈ నూడిల్స్ అండి గోధుమ పిండితో తయారు చేసినవండి. మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, డిమార్ట్లో కానీ అట్లా. వీలైతే మీరు చూసి తెచ్చుకోండి. ఈ నూడిల్స్లో కావాల్సిన మిశ్రమాలు అయితే చూద్దామండి. 2 స్పూన్స్ అయితే నువ్వులు, 2 స్పూన్స్ అయితే సోయా సాస్, 2 స్పూన్స్ అయితే కారం, కొంచెం ఒక చిన్న సైజు అది క్యాప్సికమ్ అయితే తీసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలండి. ఒకటి పచ్చిమిర్చి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి, ఒక స్ప్రింగ్ ఆనియన్స్ కట్ట సన్నగా కట్ చేసుకోవాలండి. మనకి కట్టలాగా అమ్ముతారు కదా స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి, ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలండి. మనం నూడిల్స్ అనేవి ఉడికిన వెంటనే ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్న తర్వాత మనం నూడిల్స్ అనేవి ఉడకబెట్టుకోవాలండి. వాటర్ పోసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉడికేంత వరకు స్టవ్ మీద ఉంచేయాలండి. ఉడికిన తర్వాత ఇవి వడగట్టేసి ఒక గ్లాసు నీళ్ళు, దాని మీద చన్నీళ్ళు పోస్తే ఒకటొకటి అంటుకోవు. ఒక కడాయి అయితే తీసుకొని నువ్వులైతే వేయించాలి, దోరగా వేయించాలండి, చిటపట అనేటట్టు. అదే కడాయిలో ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఈ ఆయిల్ పోసిన తర్వాత మనం కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి ఈ ఆయిల్లో వేయించుకుందాం అండి. మరీ డీప్ ఫ్రై అవసరం లేదు, కొంచెం ఉడికింది ఆ స్ప్రింగ్ ఆనియన్ అంటే చాలండి. ఇవి నూనె వేడెక్కిందండి, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే దాంట్లో వేస్తున్నాను. కొంచెం అయితే వేగితే చాలండి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయండి. వేగిని కొంచెం ఒక బౌల్ అయితే తీసుకొని 2 స్పూన్స్ అయితే సోయా సాస్ తీసుకున్నాం కదండి, క్యాప్సికమ్ కట్ చేసినవి, వేయించిన నువ్వులు, కారం, పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి, ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్నాక నూడిల్స్ మసాలా కూడా తీసుకోవాలి. నూడిల్స్ మసాలా 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇది కూడా బౌల్లో వేసేయాలండి. ఆ మిక్సర్ మొత్తం మిక్స్ చేసేయాలి. మనం ఆయిల్లో వేయించుకున్నాం కదండి స్ప్రింగ్ ఆనియన్స్, ఇవి మొత్తం దాంట్లో వేసేసేయాలి ఆయిల్తో సహా. మొత్తం మిక్స్ చేసేయాలండి నీట్గా, మొత్తం కలిసిపోయేంత వరకు. దీన్ని గమనించారో లేదో, నేనైతే అసలు సాల్టే వేయలేదు. ఉడికించేటప్పుడు నూడిల్స్లో మాత్రం వేయించాము. ఇవైతే ఒక బౌల్లో తీసుకుని నూడిల్స్ ఆ మిశ్రమం అనేది దాంట్లో కలిపేసేయాలండి. అంతే, ఈజీ ప్రాసెస్ అండి. మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా గ్రాని కూడా ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది, వినేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అందరు షేర్ చేసుకోండి.